తమిళనాడులో ఇవాల్టి రాజకీయ పరిణామాలపై పూర్తి అప్డేట్స్ కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఈ రోజు కీలకం ఏం కానుంది? స్వాతి, ఈ రోజు శశికళ వర్గం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నిన్నటి రోజు గవర్నర్ స్పందన సరిగా లేదనే భావనలో శశికళ వర్గం ఇప్పటికే ఉంది. దీంతో ఎంపీలతో ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రపతి భవన్ ఎదుట మార్చ్ పెరేడ్ నిర్వహించాలా అన్న విషయం మీద కూడా సమాలోచనలు చేస్తున్నట్లు శశికళ వర్గం ఉంది. మరోవైపు పన్నీర్ సెల్వం అయితే తాను దూకుడును ఈరోజు మరింతగా పెంచే అవకాశం ఉంది. నిన్న కొంతమంది నాయకులు అతని వర్గంలో చేరిన నేపథ్యంలో మరికొంతమంది నాయకులు ఈరోజు చేరే అవకాశం ఉంది. దీనికి తోడు ఆయన నిన్న పోయస్ గార్డెన్ను జయా పీస్ మెమోరియల్ స్మారక చిహ్నంగా ప్రకటిస్తూ ఒక జీవో జారీ చేయమని ఇప్పటికే సీఎస్ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీఎస్ కూడా ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత జీవో జారీ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఇటు శశికళ వర్గం ఆత్మరక్షణలో పడిపోగా అటు పన్నీర్ సెల్వం మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 5 రోజుల పాటు పన్నీర్ సెల్వానికి బల నిరూపణకు అవకాశం ఇచ్చారంటూ సుబ్రహ్మణ్యం స్వామి చేసిన ట్వీట్తో ఒక గందరగోళ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. ముఖ్యంగా గవర్నర్ ఈ పరిస్థితి గురించి ఏమాత్రం ఆయన చెప్పకపోయినప్పటికీ 5 రోజుల పాటు సమయం ఇస్తున్నారంటూ సుబ్రహ్మణ్యం చేసిన ట్వీట్ వల్ల శశికళ వర్గం ఆత్మరక్షణలో పడడంతో పాటు ఎమ్మెల్యేలను ఏ విధంగా రక్షించుకోవాలన్న అంశం మీద మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తానే ముఖ్యమంత్రి అవుతున్న మెజార్టీ ఎమ్మెల్యేలు తన వైపు ఉన్నారంటున్న శశికళ ఈ ఎమ్మెల్యేలను ఏ విధంగా కాపాడుకుంటుందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పన్నీర్ సెల్వం ఈ విషయంలో మరింత దూకుడుగా ఈ రోజు నుంచి దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది. ఇందుకోసం అతను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ నెంబర్లను బయటకు తెలియజేయడంతో పాటు ఎమ్మెల్యేల యొక్క కుటుంబ సభ్యులతో కంప్లైంట్ ఇప్పించడం ద్వారా వారి మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. అంతేకాకుండా శశికళ వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు ధోరణిలో ఉన్నారనే వార్తలు కూడా రావడంతో ఆ 22 మంది ఎవరనే విషయాన్ని బయటికి తీసుకొని వారిని బయటికి రప్పించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇది నెంబర్ గేమ్ లాగా మారే పరిస్థితి ఉంది. మరోవైపు డిఎంకే కూడా జాగ్రత్తగా ఆచితూచి పావులు కదుపుతుంది. ముఖ్యంగా పన్నీర్ సెల్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే వారు ప్రకటించిన వారు మౌఖిక పన్నీర్ సెల్వాన్ వర్గానికి తెలియజేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు వీరికి మద్దతుగా కూడా వారికి రైట్ దామోదర్, థ్యాంక్ యూ.